యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మినవారు ధన్యులని అతనితో చెప్పెను. యోహాను సువార్త 20:29. మీరు చూడని దాన్ని ఎప్పుడైనా అనుమానించారా? అయితే మీరు ఒంటరిగా లేరు. యేసు శిష్యులలో ఒకరైన థామస్, యేసు మృతులలో నుండి లేచాడని, తనను తాను చూడగలిగే మరియు తాకే వరకు నమ్మడానికి నిరాకరించాడు. మొదటి శిష్యులకు యేసు సహనంతో మరియు ప్రేమతో సందేహాన్ని అర్థం చేసుకున్నాడని మరియు ప్రతిస్పందించాడని ఈ కథ చూపిస్తుంది. యేసు థామస్ను తిట్టలేదు, బదులుగా అతనికి అవసరమైన రుజువు ఇచ్చాడు. నేడు థామస్ లాగా మనం యేసు ప్రభువును భౌతికంగా చూడలేము, కానీ మనం చూడకుండా నమ్మినప్పుడు మనం నిజంగా ఆశీర్వదించబడతామని యేసు చెప్పాడు. భౌతిక రుజువు కంటే నమ్మకంపై నిర్మించబడిన మన విశ్వాసం దేవునిచే ప్రత్యేకంగా విలువైనది. ఇది మన జీవితానికి ఎలా వర్తిస్తుందంటే, 1. మనకు సందేహాలు ఉన్నప్పుడు వాటిని నిజాయితీగా దేవుని దగ్గరకు తీసుకురావాలి. 2. ప్రశ్నించడం అనేది విశ్వాసం పెరగడంలో భాగమని గుర్తుంచుకోవాలి. 3. సందేహించే ఇతరులతో మన విశ్వాస కథనాన్ని పంచుకోవాలి. 4. థామస్తో కలిసినట్లే మనం ఎక్కడ ఉన్నామో అక్కడ యేసు మనలని కలుస్తాడని నమ్మాలి.